హలో గాయ్స్, అందరికీ నమస్తే. నేనైతే కనిపిస్తుంది కదా సఫారీ మాల్కి అయితే వెళ్ళాను. నేనైతే నా జిందగీలో ఎప్పుడూ కట్టుకోలేను ధోతి, ఇదే ఫస్ట్ టైము. ఓన్లీ ఇది కూడా నేను ఒక యూట్యూబ్లో ఒక రీల్ చూసి డైరెక్ట్ కట్టేసుకున్నాను. నేను ఎప్పుడూ అనుకోలేను, ఊహించలేను కూడా ధోతి కట్టుకుంటాను అని. అంటే ఊహించాను, నాకు ఇష్టం కాబట్టి నేను అనుకున్నాను. ఫైనల్గా అయితే సఫారీ మాల్లో షో చేయడానికి వచ్చేసాను. కనిపిస్తుంది కదా ఆ లిఫ్ట్ అయితే మన ఎక్స్వేటర్ మీద నేనైతే పైకి వెళ్తున్నాను. కనిపిస్తుంది కదా ఎల్లో టీషర్టు. అందరు పబ్లిక్ అంతా అయితే టోటల్గా ఎంత షాక్ అయ్యారంటే తెలియదు నాకైతే. చాలా అంటే చాలా మంది షాక్ అయిపోయారు. వీడేంట్రా కొత్తగా కనిపిస్తున్నాడు కుర్రోడు అని. నాకైతే చాలా ఎగ్జైట్గా. ఫైనల్గా అయితే అబోమార్ సఫారీ మాల్లో మొత్తం తిరిగేసాము ఇదే ధోతి స్టైల్లో. కేరళ వాళ్ళు కానీ, తమిళ్ వాళ్ళు, నేపాల్ వాళ్ళు, ఎవరెవరికైతే నచ్చిందో వాళ్ళందరూ మంచిగా ఒకసారి కామెంట్ చేయండి. అందరు సర్ప్రైజ్ అవ్వడు, ఎందుకంటే వెనకస్తుంది చూడు ఆమె కూడా. ఇక్కడ ఒక తాత ఉంటాడు చూడు, కనిపిస్తుంది. ఆయన షాక్ అయిపోయి ఇట్లా తిరిగి చూస్తుండు. మామూలు వీడు అటు చేయలేడు. నేనైతే అనుకోలేను ఇంత మంచి వస్తుంది కావచ్చు అని, కానీ ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చేసింది. నాకైతే నచ్చింది. కనిపిస్తుంది కదా టెడ్డీ బేర్ పట్టుకొని అయితే ఫోటోలు దిగిన. ఇదైతే చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. నేనైతే అనుకోలేను. మా డాడీకి అయితే ఒకటే మాట చెప్పిన, నాకు ధోతి కావాలి పంపియో అని చెప్తే ధోతి కాకుండా ఒక అట్లాగే టవల్ కూడా పంపించిండు పైనకి, ప్లస్ ధోతి అన్నీ పంపించిండు. థ్యాంక్ యూ డాడీ. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మళ్ళా. బాయ్.